రేపు జూలై 10th నుంచి మనకి ఇంగ్లాండ్తో థర్డ్ టెస్ట్ జరగబోతా ఉంది కదా. మరి ఇది కూడా లార్డ్స్ వేదికగా జరగడం అనేది ఇది ఇంకా ప్రత్యేకత అనే చెప్పాలి. మరి ఈ లార్డ్స్ వేదికగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ సిరీస్లో కూడా 2-1తో ముందుండే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మరి ఈ సిరీస్ గెలిచే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ లార్డ్స్ వేదికగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోకూడదు, ఖచ్చితంగా ఇంగ్లాండ్ని ఈ లార్డ్స్ వేదికగా దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో గౌతమ్ గంభీర్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేసినట్టు తెలుస్తూ ఉన్నాయి. సో మరి అదేంటంటే మనకి టీం మొత్తంలో చూసుకుంటే స్క్వాడ్లో ఎక్కడా కూడా లోపాలు లేవు. మరి కొంచెం లోపం ఏదన్నా కనిపిస్తుందంటే మనకి బౌలింగ్లో మాత్రం అది కూడా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో అతను చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో మనకి పర్లేదు, కొంచెం 5 వికెట్లు తీసే పర్లేదు అనిపించాడు. దాని తర్వాత సెకండ్ టెస్ట్లో చూసుకుంటే చాలా నిరాశపరిచాడు. అందుకని చెప్పేసి మరి అటువంటి చిన్న లోపం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో గౌతమ్ గంభీర్ అతని ప్లేస్లో మరి హర్షదీప్ సింగ్ని తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాడనమాట. మరి హర్షదీప్ సింగ్ని చూసుకుంటే మరి అతను ఇప్పటివరకు T20లో ఆడాడు కానీ టెస్ట్ క్రికెట్ ఇప్పటివరకు డెబ్యూ చేసిందే లేదు. మరి ఇక్కడ ఎలా పర్ఫామ్ చేస్తాడో అనే డౌట్లు కూడా అందరికి ఉండొచ్చు. అయితే అతనిలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ ఏంటంటే అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అవటం, సో దాంతోపాటు అతను ఇటువంటి లార్డ్స్ పిచ్లో కొంచెం బౌన్స్ కూడా రాబట్టగలుగుతాడు. సో కాబట్టి అతను కనుక ఎంట్రీ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మన బౌలింగ్ అటాక్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి మరి ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో మరి హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మరి ఇంగ్లాండ్కి కొంచెం అవకాశం కూడా ఉండకుండా మరి దెబ్బ కొట్టాలి అనే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నాడనమాట. సో మరి హర్షదీప్ సింగ్ ఎంట్రీతో మరి మన ఇండియన్ టీం బౌలింగ్ లైనప్ మెరుగుపడిద్దా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.